హలో సోపతులు, మీతో ఒక ముచ్చట చెప్పాలి. బయట ఫుడ్ ఏదైనా కానీ డబ్బులు పెడితే ఈజీగా దొరుకుతుంది. ఎగ్జాంపుల్, 15 రూపాయలు పెడితే సమోసా దొరుకుతుంది. కానీ అవే సమోసాలు మనం ఇంట్లో చేసుకోవాలంటే మన ఆడవాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం అయితే స్పెషల్గా తయారు చేస్తుంటారు. సో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఈ విషయంలో రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి, ఆయన్ని గౌరవించాలి. ఇక ఈ సమోసాలు అయితే కల్పన అయితే నా కోసం అడిగిన వెంటనే చేసింది. ఎప్పుడు బయట తినము. సో ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకున్నా కానీ టేస్టీగానే ఉంటాయి, కానీ కొంచెం అన్‌హెల్తీ కదా! ఒక్కొక్కసారి భయమవుతది బయట ఫుడ్ తినాలి అనంటే. అందుకే కల్పన అయితే ఇంట్లో మేకింగ్ జేసింది. ఇక నేను కొంచెం కొంచెం అక్కడక్కడ సాయం చేద్దాం అనుకున్నాను, కానీ సరే తనే సొంతగా చేస్తానని అన్నది. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసుకోవడానికైతే ముందుండైతే ఉన్నాను. ఎందుకంటే మీకు చూపించాలి గదా మా ఫుడ్ వీడియోస్. ఇక ఫైనల్లీ అయితే అవైతే మంచిగా తయారు చేసి నూనెలో వేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అయితే వేయించడం అయితే జరిగింది. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే ఖరాబ్ అయిపోతాయి, తొందరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో పడితే ఆయిల్ మొత్తం గుంజుకుంటది. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెడితే ఈ విధంగా అయితాయి. సో చూడడానికి ఎలా ఉన్నా గానీ టేస్ట్ మాత్రం కుమ్మేసింది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంట్లో చేసేవి కనులకు విందుగా ఉండవు, కానీ మంచి టేస్ట్ అండ్ హెల్తీ ఉంటాయి. ఇక కొంచెం పిండి మిగిలితే వాటినైతే స్నాక్స్ లాగా చేసింది. ఇక ఈవినింగ్ అనన్యకి ఎప్పుడైనా స్కూల్‌కెళ్ళేటప్పుడు యూజ్ చేయొచ్చని. ఇక ఫైనల్లీ అయితే మా వంటకాలు ఇవే అండి. ఇక చూసుకోండి. మీకు ఎలా అనిపించిందో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతోని మీ ముందుకు వస్తాను. మంచిగా ఆనియన్ కట్ చేసుకున్నాము. ఆ మధ్య కాలంలో తెల్ల ఆనియన్ అయితే మంచిగా తక్కువ రేటుకి వచ్చినాయని తీసుకున్నాను, కానీ తెల్ల వాటికంటే ఎర్రవే ఎక్కువ అలవాటయ్యాయి. విలేజ్‌లో మా అమ్మ చిన్నప్పుడైతే తెల్లవే కొనేది. కానీ సిటీకొచ్చిన తర్వాత మేమైతే మొత్తం ఎర్రవే వాడుతున్నాం. రెండిట్లో ఏది బెస్టో మీకు